బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వరకు యష్మి గౌడకి కాస్త మంచి పేరే ఉంది. ముఖ్యంగా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా యష్మి నటన అందరినీ ఆకట్టుకుంది. కాస్త నెగిటివిటీ షేడ్ పాత్ర అయినప్పటికీ ఆడియన్స్ యష్మిని నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఒక్కసారి హౌస్ లోకి అడుగు పెట్టాక యష్మి అంతకంటే 1000 రెట్ల నెగిటివిటీని సొంతం చేసుకుంది. అసలు యష్మిని చూస్తేనే ఒళ్ళు మండిపోతుందంటూ కామెంట్స్ తో హోరెత్తుతున్నారు నెటిజన్లు. వీళ్ళ దెబ్బకి యష్మి పిఆర్ టీం తలపెట్టుకోవాల్సి వస్తుంది. రియాలిటీ షో అంటే ఆడియన్స్ కి ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్. ఎందుకంటే గంటల తరబడి టీవీలకి అతుక్కుపోయి మరీ పక్కోడు బిగ్ బాస్ హౌస్ ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు ఆడియన్స్. ఇంకా ఇందులో ఎవరైతే జెన్యూన్ గా నిజాయితీగా ఆడతారో మాట్లాడతారో వారిని నెత్తిన పెట్టుకుంటారు జనాలు. కానీ ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్ ఇరిటేషన్ తెప్పిస్తే మాత్రం తాట తీస్తారు. వేరే భాషల్లో బిగ్ బాస్ సంగతి ఏమో కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంతే. అందుకే హౌస్ లోకి వెళ్లే జీరోలు కూడా ఆడియన్స్ వల్ల హీరోలు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలానే తోపు తురుము అంటూ లోపలికి వెళ్లిన హీరోల్ని కూడా బయటకు లాగేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. తాజాగా యష్మి గౌడ పరిస్థితి ఇదే. గత సీజన్ లో కార్తీక దీపం సీరియల్ ఫ్రేమ్ శోభా శెట్టిని ఒక రేంజ్ లో ఆడియన్స్ తిట్టుకున్నారు. చిచ్చి వరస్ట్ కంటెస్టెంట్, ఇరిటేటింగ్ బిహేవియర్ అంటూ పట్టుపట్టి తిట్టారు ఆడియన్స్. అయితే ఈ సీజన్ లో యష్మిని మొదటి వారంలో చూసి శోభా శెట్టి లానే చేస్తుంది అనుకున్నారు ఆడియన్స్. కానీ రెండో వారం చూస్తే అబ్బే శోభా శెట్టి 1000 రెట్లు నయం అంటూ యష్మిని తెగ తిట్టుకుంటున్నారు. ఎందుకంటే అంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తుంది యష్మి. తన ఫ్రెండ్ గెలిచినా కూడా తట్టుకోలేకపోతుంది. ఎప్పుడు తనే గెలవాలని దానికోసం ఫాల్స్ గేమ్స్ అయినా సరే ఆడుతుంది. హౌస్ లో పక్క వాళ్ళ వస్తువులు కొట్టేసి ప్రూఫ్ ఉందా అంటూ ఎగరడం, పక్క టీం వాళ్ళపై నోరు పారేసుకోవడం, కావాలని వాళ్ళని రెచ్చగొట్టడం, ఇలా ఒకటా రెండా యష్మి చిట్టం మొత్తం తప్పులే. ఇవన్నీ చూసి యష్మిపై దారుణంగా ఫైర్ అవుతున్నారు ఆడియన్స్. ముఖ్యంగా యష్మి టీఆర్ టీం ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్టుల కింద కామెంట్స్ తో ఉరికెక్కిస్తున్నారు. తాజాగా పెట్టిన ఒక పోస్ట్ కింద యష్మి ఎలిమినేట్ బటన్ అంటూ నెటిజన్ పెట్టిన కామెంట్ కి 6000 లైక్లు వచ్చాయి అంటేనే ఆడియన్స్ ఎంత ఫైర్ తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక వరస్ట్ బిహేవియర్, వరస్ట్ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అంటూ పెట్టిన కామెంట్స్ కూడా 1000 లైక్లు ఉన్నాయి. ఇంకా కొంతమంది నెటిజన్లు అయితే మొదటి 2 వారాలు చీఫ్ అవ్వడం వల్ల నామినేషన్ నుండి బతుకుపోవచ్చు, వచ్చే వారం నువ్వు నామినేషన్స్ రా, అదే నీకు చివరి వారం అవుతుందంటూ వార్నింగ్లు ఇస్తున్నారు నెటిజన్లు. ఇలా యష్మి టీం పెట్టే ఏ పోస్ట్ కింద కనీసం ఒకటంటే ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదు. యష్మి ఇదే తీరులో ఆడితే మాత్రం త్వరలోనే వాళ్ళ పిఆర్ టీం ఇన్స్టా కామెంట్స్ బ్లాక్ క్లోజ్ చేయవలసి వస్తుంది.